నీ జీవితం అంతా కూడా క్షమిస్తానే ఉండాలి. క్షమాగుణము నువ్వు కలిగి ఉండాలి. గమనించండి, కొన్నిసార్లు మనము క్షమించి వెళ్ళిపోతున్నాం అనుకోండి, సమాజం ఏం చేస్తుందంటే చాతగంతనంగా తీసుకుంటుంది సమాజం. క్షమిస్తూ ఉంటే చాతగంతనంగా వీడేం చేయలేక గబుగుండిపోయాడు. మనమైతే ఇదిగో వాక్య ప్రకారంగా వాక్యాన్ని ధ్యానం చేస్తూ దేవుని వాక్యానికి లోబడుతూ మనము క్షమిస్తుంటాము. ఈ క్షమాపణ గుణాన్ని ఈ పరిశుద్ధ లేఖన భాగం ఎరగని వారు, దేవుని ఎరగని వారు ఏమనుకుంటారంటే చేతగానితనంగా తీసుకుంటారు. వీళ్ళేం మాట్లాడలేరు, మా 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 దాడికి తట్టుకోలేకపోయారు, మా తాకిడికి వాళ్ళు తాళలేకపోయారు అని